థియేటర్స్ బంద్ ను తప్పుగా చిత్రీకరించారన్న ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. థియేటర్స్ బంద్ విషయాన్ని తప్పుగా చిత్రీకరించారన్న విషయంపై ముందుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షన్. కానీ ఒకటి మూసేస్తున్న వర్షన్ బయటకెళ్ళి అది చాలా మంది మ్యూజికల్ ఎవరు క్లారిటీ ఒకటి జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. వాళ్ళ ఏమవుతూ అనుకుంటున్నారు ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 38న మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో చర్చించి ఫార్మ్ కమిటీ ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా మేము ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ అడ్రస్ చేస్తూ అన్ని సెక్టర్ పరిగణలోకి తీసుకుని మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా సమస్యలు ఇంటర్నల్ సమస్యలు సాల్వ్. గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా ఈ డిస్కషన్ అని ఈ గురించి జరగల. ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటో డిసైడ్ చేస్తాం. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం. దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. నిజమే, ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది. వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తున్నాం. మేము త్వరలో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు? ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర ప్రసాద్ గారి మాటలను కానీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి.